లాస్ట్ షెడ్యూల్ అండి, దాదాపు 80% అయిపోయింది సినిమా. సో చాలా హ్యాపీగా ఉంది, బికాస్ ఫస్ట్ టైం ఒక సటిల్ రోల్, ఒక భక్తుడిగా, శివ భక్తుడిగా నేను చేస్తున్నాను. అండ్ శివుడిగా శ్రీధర్ గారు, పార్వతిగా భావన గారు, అలాగే అర్చన గారు, అందరితో వర్క్ చేయడం ఇట్స్ బీన్ రియలీ అమేజింగ్ అండి. ఎవ్రీ వన్ సపోర్టివ్. సో మొత్తం ప్రోడక్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సాంగ్స్ దగ్గర నుంచి, విజువలైజ్ టేకింగ్ దగ్గర నుంచి మా సినిమాటోగ్రఫర్ వెంకట్ గారు. సో ఎవ్రీ వన్స్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారు వెంకటేశ్వర గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. బికాస్ ఈ సినిమా చేయటం అనేది ఒక గొప్ప విషయం అండి. ఒక కమర్షియల్ లేకపోతే ఒక కామెడీ ట్రెండ్ జరుగుతున్న ఈ సమయంలో భక్తి సినిమా తీయాలి, ఒక మంచి సినిమా అందియాలి, ప్రేక్షకులకి ఫ్యామిలీ మొత్తం చూడగలిగే ఒక సినిమా అందియాలనే ఒక తపనతో ఈ సినిమా చేయటం జరుగుతుంది ఆయన. అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి, అలాగే మా డైరెక్టర్ గారు రాంబాబు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో సినిమా చాలా బాగా వస్తుంది. ఇంకా నా క్యారెక్టర్ గురించి అయితే మా డైరెక్టర్ గారే మీకు చెప్తారు. సో అందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని ఆశీర్వదించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు వల్లభనేని వెంకటేశ్వరరావు. వివిఆర్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పైన మేము నిర్మిస్తున్న మొదటి చిత్రం మహాభక్త సిరియాళ. ఈ సిరియాళ అనే కథ ఆల్రెడీ 1980 సంవత్సరంలో కన్నడ, తెలుగులో కూడా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. ఇది ఆల్రెడీ కన్నడలోను, తెలుగులోను కూడా ఆ రోజుల్లో ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందింది. దాని తర్వాత వచ్చిన మార్పులతో మేము గ్రాఫిక్స్, కొన్ని కథలో మార్పులు అవన్నీ చేసి ఇవాళ ట్రెండ్కి అనుకూలంగా మూల పాయింట్ అది తీసుకున్న ఇవాళ ట్రెండ్కి అనుకూలంగా అన్ని రకాలుగా యాడ్ చేసి, ఆ రోజు ఉన్న టెక్నాలజీ వేరు, ఈ రోజు ఉన్న టెక్నాలజీ వేరు. ఈ టెక్నాలజీతో ఈ సినిమా తీయటం కోసం నేను ముందు తారకరత్న గారిని అప్రోచ్ అయ్యాను. వారి కథ మంచి కథ, ఇది బాగుంది, చేద్దాము తప్పకుండా అని చెప్పి నన్ను తారకరత్న బాబు ఎంకరేజ్ చేయటం, ఈ సినిమా తీయాలనుకోవటం. చాలామంది అడుగుతున్నారు, ఈ రోజుల్లో మైథలాజికల్ సినిమాలు ఎవరు చూస్తారు ఏంటి అని. చూస్తున్నారు, తప్పకుండా చూస్తున్నారు. షిరిడి సాయి చూశారు, రామరాజు చూశారు. దీని ఆడియన్స్ దీనికి ఉన్నారు. కాదు ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ 100% యూత్ సినిమాలు లేకపోతే లవ్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ సినిమాలు అనుకుంటే కాదు. బట్ దీనికి 30-40% ఆడియన్స్ ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరూ వచ్చి చూస్తారు. ఇది భక్తితో కూడుకున్న, శివతత్వంతో కూడుకున్న సినిమా. ఇది వీరశైవంలో వచ్చిన ఘట్టాలను తీసుకుని ఈ సినిమాగా చేయడం జరుగుతుంది. ఈ చిత్రానికి అర్చన గారు, కన్నడ శ్రీధర్ గారు, భావన గారుతో పాటు మా కెమెరామ్యాన్ శ్రీ వెంకట్ గారు, ముందు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. వారు ఎంతో బిజీగా కన్నడంలో ఉన్నా సరే కావాలని మా కోరిక మీద వచ్చి ఇక్కడ మాకు చేసి పెడుతున్నారు. వారికి మీ అందరూ సమక్షంలో నేను వారికి ధన్యవాదాలు చెప్తాను. ఇక డైరెక్టర్ నా గురించి చెప్పాలంటే, డైరెక్టర్ అంటే నా సొంత బ్రదర్ లాంటి వాడు. మీ ఇద్దరం కలిపి చాలా ఇవాళ 19-20 అవార్డులు తీసుకున్నాం, నంది అవార్డులు. కలిసి 10 ఏళ్ళ నుంచి కలిసి పనిచేస్తున్నాం. తనకు ఒక మంచి బ్రేక్ రావాలి, నాకు కూడా నిర్మాతగా ఎంట్రీ రావాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీయటం జరుగుతుంది. దర్శకుడు నేను అనుకున్న దానికన్నా కూడా చాలా కష్టపడి మంచిగా తీస్తూ, ఒక మైథలాజికల్ సెక్టార్లో ఆ రోజు కమలాకర్ కామేశ్వర, తర్వాత తరంలో రాఘవేంద్ర గారు ఎలా ఉన్నారు, ఈ విధంగా రాంబాబు అనే ఒక ముద్దపు రాంబాబు అనే వ్యక్తి ఆ విధంగా ఒక ఈ ట్రెడిషనల్ మైథలాజికల్ మూవీస్ ఒక మంచి ఇండస్ట్రీలో ఒక స్థానాన్ని సంపాదించుకుంటానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ సినిమా కోసం ప్రతి ఒక్క నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించు నిర్మాతగా ఇంకా మీరు భయపడద్దు, ఇది మంచి ప్రాజెక్ట్ అవుతుంది, బాగుంది అని రోజు ఎంకరేజ్ చేస్తున్నారు. మహాభక్త సిరియాళ మా మూవీ ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చిందండి. చాలా కొంత % ఆఫ్ షూటింగ్ మిగిలింది. ఐ గెస్ కొంచెం ఒక 20% షూటింగ్ మిగిలింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ వెంకటేశ్వర్ గారిని మెచ్చుకోవాలి. అసలు ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫాస్ట్గా వర్క్ జరుగుతున్నందుకు. అది ఆర్టిస్ట్గా మాకు అది ఎంతో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మేము ఈ మూవీ ఫీల్డ్లోనే ఈ భక్తి ఈ ఫీల్డ్లోనే మేము ఉండగలిగే మాకు ఛాన్స్ వచ్చింది. సో ముందుగా భక్తి సినిమాలు ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు, అది నాకు అనిపించింది. బికాజ్ శ్రీరామ్ దాస్ని చాలా పెద్ద సక్సెస్ చేశారు. దాని తర్వాత వచ్చిన ఎన్నో భక్తి చిత్రాలని బాగా ఆదరించారు. అలాగే ఈ భక్త సిరియాల్లో ఎంతో అద్భుతమైన పాత్ర నాకు వచ్చింది, నాకు ఆఫర్ చేశారు. సో దానికి మా డైరెక్టర్ గారు రాంబాబు గారి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎంతో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్, ఎంతో సున్నితత్వమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్. సిరియాళ్ళకి తను ఎప్పుడు తోడుగా, ఎప్పుడు తను శివుడికి ఎంత మహాభక్తుడో తను ఈక్వల్గా
వాళ్ళ హస్బెండ్ని తన ఐడియాస్ని ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటుంది. అంత బ్యూటిఫుల్ గృహిణి క్యారెక్టరు. అండ్ ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి సబ్జెక్టు, శ్రీయాళుడి సబ్జెక్ట్ చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్. అది చాలా మంచి డివోషనల్లోనే చాలా మంచి డ్రామా ఉన్న ఒక కథ ఇది. ఇలాంటివి డివోషనల్స్ ఎన్ని తరాలైనా కూడా అవి సమాజానికి కాంటెంపరీనే. దాన్ని తీసే విధానంలో అది మనకి రిలవెన్స్ వస్తుంది. అలాంటి ఒక విషయం ఇది. ఈ డివోషనల్ సబ్జెక్ట్ని చాలా మంచి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ లేటెస్ట్ ఒక ప్రజెంటేషన్ ఉంటే ఎలా ఉంటే అది ప్రేక్షకులు ఆదరిస్తారో దాన్ని బాగా అర్థం చేసుకొని డైరెక్టర్ గారు రాంబాబు గారు, మన కెమెరామెన్ వెంకట్ గారు చాలా చక్కగా తీస్తున్నారు. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి యాక్ట్ చేస్తూ ఉన్నాను. అంటే చాలా సినిమాలు కానీ సీరియల్స్ కానీ చేసి, అంటే నా పర్సనల్ ఫీల్ ఏంటంటే అందరూ ఇప్పుడు రకరకాలుగా సినిమాలు తీస్తూ ఉన్నారు, కానీ ఈ రకమైన దేవుడికి సంబంధించిన సినిమాలు వచ్చి ఇప్పుడు వస్తున్న జనరేషన్ వాళ్ళకి చాలామందికి తెలియదు. అంటే భక్తి సీరియల్ కానీ ఇంకేవైనా కూడా ఒక భాగవతం అడిగినా తెలియట్లేదు, ఒక రామాయణం అడిగినా అంటే ఏంటి అన్నట్టు వెళ్ళిపోతున్నారు ఇప్పుడుండే జనరేషన్లో పిల్లలకు కానీ. సో ఇలాంటి సినిమాలు పెద్దవాళ్ళకి కానీ ఇప్పుడు వస్తున్న పిల్లలకు కానీ చాలామందికి తెలియాలి, కావాలి. సో ఇలాంటి వాటిని తీయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని డెఫినెట్గా అభినందించాలి. అందులో వెంకటేశ్వరరావు గారికి కానీ డైరెక్టర్ రాంబాబు గారికి కానీ వీళ్ళందరికీ ముందు కంగ్రాచులేషన్స్ అండి. సో చాలామంది ఎదురు చూస్తున్నారు ఇలాంటివి రావాలి అని చెప్పి. అందులో నేను ఒక పాత్ర ఉన్నందుకు ఇందులో చాలా చాలా సంతోషిస్తున్నాను, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే నేను ఒక పార్ట్ ఇందులో అన్నందుకు. అండ్ నా కో ఆర్టిస్టులు నేను ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను తారక్ గారితో. నేను ఇంతవరకు ఆయనతో ఫస్ట్ టైం చేయడం. అండ్ అర్చన గారితో ఇంతకుముందు షోస్ చేశానులే కానీ ఆవిడతో కానీ. అండ్ శ్రీధర్ గారితో అందరితో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మహాభక్త సిరియాల ఈ సినిమా మేము స్టార్ట్ చేసి దగ్గర 2 months అవుతుంది. ఇది చివరి షెడ్యూలు. దాదాపు 80% షూటింగ్ అయిపోయింది. బ్యాలెన్స్ మహానంది, యాగంటి, అహోబిలంలో షూటింగ్ ప్లాన్ చేశాము. ఇప్పుడు వరకు సినిమా చాలా బాగా వచ్చింది. అది రావడానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా మా షూటింగ్ని నిరవధికంగా తీసుకెళ్తున్నారు. అలాగే హీరో హీరోయిన్ గారు చెప్పాలి. ఏ రోజు అనుకున్న వర్క్ ఆ రోజు అవ్వడానికి కారణం మా హీరో గారు. 8 అంటే 8, 7 అంటే 7. ఒక్క రోజు కూడా ఇన్ని రోజులు షూటింగ్లో ఒక్కరోజు కూడా మాకు ప్రాబ్లం కాలేదు. అలాగే మా వెంకట్ గారు, నేను కొత్తవాడినైనా ఆయన ప్రతిదానికి నాకు హెల్ప్ చేస్తూ ఆయన ఏం కావాలో ఎట్లా చేయాలో ఆయన చేస్తూ నన్ను కూడా చాలా సపోర్టింగ్గా ఉన్నారు. నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ ప్రతి వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్కు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను.